ఏపీ గవర్నమెంట్ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. సో ఆ ఇనిషియేటివ్లో భాగంగా ఏపీ సీఎం తణుకు విజిట్ చేసి అక్కడ ఒక పార్క్ సందర్శించి అక్కడ పార్క్ శానిటేషన్ వర్కర్స్తో కలిసి క్లీన్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేశారు. అండ్ అదేవిధంగా అదే ప్రోగ్రాంలో మినిస్టర్ నారా లోకేష్ కూడా మంగళగిరిలో ఎకో పార్క్ సందర్శించి అక్కడ క్లీన్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. సో పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఎకో పార్క్లో వాకింగ్ చేసేందుకు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మార్నింగ్ ఈ ప్రవేశ రుజుం అదే ఎంట్రీ ఫీజుని రద్దు చేయవలసిందిగా కోరితే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉండటం వల్ల అది కుదరలేదు. సో దానికి దాదాపు సంవత్సరానికి సరిపడా 5 lakh రూపీస్ లోకేష్ పర్సనల్ ఫండ్స్ నుంచి క్లియర్ చేశారు. అది పక్కన పెడితే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఇనిషియేటివ్ ఏంటంటే ఒకటి స్టేట్ని క్లీన్ ఉంచడం, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ముందుతో పోలిస్తే క్లీన్గానే ఉంటుంది స్టేట్, అది పక్కన పెడితే ఇది స్వచ్ఛ భారత్లో భాగంగా వచ్చిన ఇనిషియేటివ్. సో అది కూడా పక్కన పెడితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సీఎం మాట్లాడుతూ ఈ వేస్ట్ నుంచి మనీ జనరేట్ చేయాలి అన్నారు. సో ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ మనకు కొంచెం కామెడీగా ఉండొచ్చు కానీ ఇది చాలా డెవలప్డ్ నేషన్స్ ఇవి పాటిస్తూ ఉంటాయి. సో 2014 to 19 మధ్యలో ఈ వేస్ట్ టు ఎనర్జీ అనే సెంటర్స్ తీసుకొచ్చి సో అక్కడ ఈ వేస్ట్ని పెట్టి అక్కడ ఎనర్జీగా కన్వర్ట్ చేసి డబ్బులు సంపాదించేది గవర్నమెంట్. సో మధ్యలో గవర్నమెంట్ చేంజ్ వల్ల ఇది చాలా వరకు సెంటర్స్ ఆగిపోయాయి. బట్ ఒకే ఒక సెంటర్ నాయుడుపేటలో అప్పటి సీఎం జగన్ ఇనాగ్రేట్ చేశారు. సో అన్నీ క్లోజ్ చేసి ఒకటే ఎందుకు రన్ చేస్తా నాకు అర్థం కావట్లేదు. కానీ సో ఇప్పుడు మినిస్టర్స్ చెప్తుంది ఏంటంటే 2027 కల్లా మొత్తం స్టేట్ మొత్తం ఈ వేస్ట్ టు ఎనర్జీ సెంటర్స్ని మేము ప్రారంభిస్తామంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే బాగుంటుంది. అండ్ రెండో విషయం, మన గవర్నమెంట్ ఇండోర్ సిటీ నుంచి చూసిన చాలా నేర్చుకోవాలి. 2012లో కనీసం ఈ క్లీనెస్ట్ సిటీ దాంట్లో పేరు కూడా లేని రోజు నుంచి 2014లో దాదాపు ఎంత 135 165 ర్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు గత 7-8 సంవత్సరాలుగా కూడా ఇండోర్ నంబర్ 1 క్లీనెస్ట్ సిటీగా ఉంది. సో మనం దాని నుంచి ఎందుకు ఇన్స్పైర్ అవ్వకూడదు? అంటే ఇండోర్ ఒక సిటీలో చేయగలగాలింది, మనం స్టేట్ మొత్తం ఎందుకు చేయలేం? సో దీనిపైన ఏపీ గవర్నమెంట్ దృష్టి పెడితే బాగుంటుంది. మిషన్ మంచిదే, ఇనిషియేటివ్ మంచిదే. సో టైం టు టైం ఇంటర్వెల్స్ పెట్టుకుని ఈ ఏరియా నుంచి, ఈ డిస్ట్రిక్ట్ నుంచి, లేకపోతే ఈ సిటీ నుంచి, ఈ జిల్లా నుంచి మనం ఇండోర్ని బీట్ చేసే విధంగా క్లీనెస్ట్ సిటీ, క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ద ఇండియా అని చెప్పి ట్యాగ్ని ఎందుకు కొట్టకూడదు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.